నమస్తే. దిస్ ఇస్ సౌజన్య. అమెరికాలో ఉన్న అనేక మంది భారతీయులు అంటే లక్షలాది మంది భారతీయులు ఇండియాకి తిరిగి వచ్చేస్తున్నారు అనే వార్త ఇప్పుడు నిజంగానే చాలా మందిలో వణుకు పుట్టిస్తుంది. ఎందుకు వచ్చేస్తూ ఉన్నారు? అసలు కారణాలేంటి? యుద్ధం ఒక కారణమైతే అలాగే అక్కడ పెరిగిన ధరలు ఒక కారణం కావచ్చా? లేదు గన్ కల్చర్ కూడా పక్క పెరిగిపోతుంది. సో ఇవన్నీ ఐదర్ ఇంకొకటి కూడా ఉంది. గ్రీన్ కార్డ్‌కి సంబంధించిన ఆంక్షలు కూడా ఇప్పుడు చాలా కఠినతరమైనయి. అలాగే ఎన్నో మార్పులు కూడా ఉన్నాయని. అసలు వీటిల్లో ఏ కారణంతోనే అంతమంది ఇండియాకు వచ్చేస్తూ ఉన్నారు? ఇదైతే డీటెయిల్‌గా మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తమ్ము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇందులో కొంచెం గ్యాప్ వచ్చింది. యాహ్! ఇండియన్స్ తిరిగి రావడం ఇదంతా కూడా. బట్ ఈ 2 రోజుల నుంచి మాత్రం విపరీతంగా అసలు ఇండియన్స్ ఇండియాకి వచ్చేస్తూ ఉన్నారు అమెరికా నుంచి అని. సో ఇది గ్రీన్ కార్డ్ రీజనే అనుకోవచ్చు. ఇంకేదైనా రీజన్ ఉంది అనుకోవచ్చు. ఈ ట్రంప్ వచ్చిన కొత్తల్లో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ మీద పడ్డాడు. హ్మ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికాలో ఉన్న ఇల్లీగల్‌గా వెళ్ళిన ఇమ్మిగ్రెంట్స్‌ని హ్మ్. బలవంతంగా అరెస్టులు చేయడం, డిపోర్టేషన్ సంకెళ్ళేసి మరీ వాళ్ళ దేశాలకి హ్మ్. ఫ్లైట్‌లలో పంపించడం చేశారు. మన దేశానికి కూడా కొన్ని ఫ్లైట్‌లలో వచ్చారు. సంకెళ్ళేసి మరీ పంపించారు. ఆహ్, ఎందుకంటే దాదాపు 2,00,000 మందికి పైన ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అక్కడ ఉండారని. వాళ్ళ వల్ల ఆ దేశంలో ఉద్యోగాలు ఇబ్బంది. రెండోది క్రైమ్ రేట్ పెరిగింది. హ్మ్. డ్రగ్ కల్చర్ పెరిగింది. దీన్నంతా అరికట్టాలనేది ట్రంప్ ప్లాను. హ్మ్. దానికి మంచి మద్దతు కూడా వచ్చింది స్వదేశంలో. హ్మ్. అయితే ఇప్పుడు లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌కి కూడా ఒక ఇబ్బందవుతుందా? షాక్ ఇచ్చాడు ట్రంప్. దీన్ని అర్థం చేసుకునే ముందు అసలు మన వాళ్ళు అక్కడ ఎంతమంది ఉంటారు? మన వాళ్ళ ప్రొసీజర్ ఏంటి అమెరికాలో అనేది చూసుకున్నప్పుడు మన వాళ్ళు దాదాపు 54,00,000 మంది అమెరికాలో ఉంటున్నారు. అంటే టోటల్ అమెరికన్ పాపులేషన్‌లో 1.6% ఇండియన్స్ ఉంటారు. ఇండియన్స్ పరిస్థితి జనరల్‌గా ఎలా వెళ్తారంటే అమెరికాలో చదువుకోవడానికెళ్తారు. స్టూడెంట్ వీసా తీసుకొని వెళ్తారు. ఎల్ ఎఫ్1 వీసా, హ్మ్. ఎం1 వీసాలు తీసుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత మెల్లగా అక్కడ చదువు అయిపోయే లోపల వర్క్ వీసా సంపాదిస్తారు. అవును. వర్క్ వీసా సంపాదించి మెల్లగా అక్కడ ఒక ఇల్లు కొంటారు. ఇల్లు కొని ఆహ్, పెళ్లి చేసుకుంటారా? పెళ్లి చేసుకుంటారు. ఫ్యామిలీ హ్మ్. బిల్డ్ చేసి హ్మ్. పిల్లల్ని మెల్లగా కంటారు. పిల్లల్ని కంటారు. ఆ హ్మ్. పిల్లలకి హ్మ్. ఆటోమేటిక్‌గా అక్కడ గ్రీన్ కార్డ్. నేచురలైజేషన్ సిటిజన్‌షిప్ వస్తది. ఆ! దాంతో గ్రీన్ కార్డ్‌కి అప్లై చేస్తారు. గ్రీన్ కార్డ్‌కి అప్లై చేసినాక గ్రీన్ కార్డ్ వచ్చే వరకు అక్కడే ఉండొచ్చు. క్యూలో ఉంటారు. ఇది జనరల్ ప్రొసీజర్. హ్మ్. దీన్నేమంటారంటే మామూలుగా ఆహ్, అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ అంటారు. హ్మ్. ఈ అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ అంటే నువ్వు గ్రీన్ కార్డ్‌కి అప్లై చేసినాక అక్కడే ఉండి నువ్వు హెచ్1 వీసా మీద ఉంటావు. నీ పని చేసుకుంటావు. నీ ఫ్యామిలీకి కూడా హెచ్4 వీసా ఉంటాయి. అలాగా మెల్లగా వాళ్ళు ఆహ్, అక్కడ సెటిల్ అయిపోతారు. హ్మ్. పర్మనెంట్‌గా సెటిల్ అయిపోయి గ్రీన్ కార్డ్ సంపాదించుకునేసి పిల్లలు కూడా అక్కడే ఇంగా పుడతారు కాబట్టి సిటిజన్స్ వాళ్ళకి అయిపోయి సిటిజన్‌షిప్ అయిపోయింటారు. హ్యాపీగా ఉంటారు. ఇది జనరల్‌గా ఇండియాకి జరిగేది. రావడానికి గూడా ఇష్టపడరు. ఇప్పుడు ఏమొచ్చిందంటే 21న హ్మ్. ఒక మెమోరాండం స ఇష్యూ చేశారు. హ్మ్. దాని పేరు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ హ్మ్. అనేది ఒకటి చెప్పారు. ఇదేం చెప్పారంటే, ఇంతకు ముందున్న అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ అనేది ఎక్స్ట్రార్డినరీ కండిషన్‌లో మాత్రమే ఇవ్వాలి. హ్మ్. అదేమీ రూల్ గాదు. అదేమి నీ హక్కు గాదు. సో, హెచ్1బీ వీసా అయిపోతే నువ్వు ఆయా దేశాలకెళ్ళిపోవాలి. ఎళ్ళిపోయి అప్లై జేసుకో గ్రీన్ కార్డ్‌కి. కానీ మళ్ళీ నీ వీసా ప్రాసెస్ అంతా నీ దేశంలో కూర్చొని నువ్వు జేసుకోవాలి. ఇక్కడ హ్మ్. కూర్చొని వీసా ప్రాసెస్ ఇంతకు ముందులాగా అవునవును. చేయడానికి లేదు. అది పెట్టేశారు. ఓకే. ఇప్పుడు ఇది పెట్టడం వల్ల దాదాపు 10,00,000 మంది ఇండియన్స్ పరిస్థితి. ముఖ్యంగా అక్కడ పనిచేసే హెచ్1 వీసాలో పనిచేసే టెక్ వర్క్ ఫోర్స్ సిలికాన్ వ్యాలీ గాని, సియాటిల్ గాని, తర్వాత ఆస్టిన్, న్యూ జెర్సీ, డల్లాసు ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న ఇండియన్స్‌కిప్పుడు ఒక పిడుగులాగా పడింది. ఏందంటే వాళ్ళు క్యూలో ఉంటారు. ఇందాక చెప్పినట్టుగా అవును. గ్రీన్ కార్డ్‌కి అప్లై చేసి క్యూలో ఉంటారు. అవును. వచ్చేవరకి వెయిట్ చేస్తూ అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ ఉంటారు. అవును. స్టేటస్‌గా కింద వాళ్ళు ఉంటారు. వాళ్ళ టోకెన్ ఇప్పుడు ఎప్పుడొస్తుందని. అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ అనేది పక్కకెళ్ళిపోయి, ఓకే. నీది అయిపోయింది కాబట్టి నువ్వు నీ దేశానికెళ్ళు. అక్కడి నుంచి అక్కడ నువ్వు చేసుకో. ప్రాసెస్ చేసుకో అంటున్నారు. అక్కడ 1 ఇయర్ పట్టొచ్చు, 2 ఇయర్స్ పట్టొచ్చు, అసలు అవును. రాకపోవచ్చు. ఇది ప్రాబ్లమ్. ఇప్పుడేమవుతుంది వీళ్ళు ఇందాక చెప్పినట్టు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వాళ్ళకి అక్కడెవరో భార్యో, భర్తో ఒకరికి గ్రీన్ కార్డ్ ఉండి ఒకరికి లేదనుకో, హ్మ్. ఒకరొచ్చేయాలి. పిల్లల్ని లేకపోతే ఇద్దరు లేకపోతే పిల్లల్ని అక్కడ వదిలేసి రాలేరు కాబట్టి పిల్లల్ని తీసుకొచ్చి రావాలి. హ్మ్. వాళ్ళకి ఏబీసీడీ అని పేరు పెట్టారు.
పిల్లలకి. ఏబిసిడి అంటే అమెరికన్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ. ఆ సినిమా కూడా వచ్చింది. ఓకే. ఈ ఓకే. అమెరికన్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ అంటే వాళ్ళు పిల్లలు అమెరికాలో పుడతారు. అక్కడ చిన్నప్పటి నుంచి ఆ క్లైమేట్ లో పెరుగుతారు. అవును. ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఇండియాకి ఇక్కడ పడేస్తే. తీసుకొచ్చేస్తే ఇక్కడ స్కూళ్ళల్లో అడ్జస్ట్ కావాలి. ఇక్కడ పిల్లలతో వాళ్ళు అడ్జస్ట్ కావాలి. వాళ్ళకేమో కన్‌ఫ్యూజ్డ్ అందుకని అమెరికన్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ అని పెట్టారు. బావుంది. తర్వాత ఏబీసీడీ. వీళ్ళకేమో అక్కడ మంచిగా రకరకాల పనులు చేసి డబ్బులు సంపాదించుకున్నారు. ఇక్కడ కూడా వచ్చి ఇన్వెస్ట్‌మెంట్లు చేయడం అవన్నీ అమెరికా ఎన్ఆర్ఐలు అంటే ఇక్కడ ఇచ్చే గౌరవం ఉంటది. ఒక అవును. ఎన్ఆర్ఐ ఇస్తే నేను చూస్తుంటా చాలా మంది వెళ్ళిపోయి వాళ్ళని కలుస్తుంటారు హ్మ్. ఎన్ఆర్ఐ. అలాగా ఉంటది. ఇవాళ వాళ్ళొచ్చి ఇక్కడ సాలరీలు ఆ స్థాయి సాలరీలు ఇక్కడ లేవు. అవును. ఆల్రెడీ ఇండియన్ ఎకనామీ డౌన్‌లో ఉంది. అవును. సో, అక్కడంటే డాలర్‌లో సంపాదిస్తారు కాబట్టి వాల్యూ ఉంది. ఇక్కడ రూపాయి విలువ పడిపోయింది. అవును. ఇక్కడొస్తే వీళ్ళకి రూపాయల్లో జీతం. ఆల్రెడీ ఇక్కడ ఉద్యోగం ఉంటదో లేదో తెలీదు. ఉన్నా తక్కువ ఇస్తారు. అంటే మొత్తం అమెరికన్ డ్రీమ్ అయితే ఏదైతే ఆ! ఉందో, ఆ కొలాప్స్ అమెరికన్ అయిపోయింది. డ్రీమ్ అనేది కొలాప్స్ అయిపోయింది. పేకమాడలాగా కూలిపోయింది. దాదాపు అంటే ఇప్పుడు ఇంకా క్లియర్‌గా ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారని లెక్కలు రాలేదు గానీ, కొన్ని అక్కడ పనిచేస్తున్న వాళ్ళు చెప్తున్నది గానీ, దాదాపు 8-10 లక్షల మంది ఇండియన్స్ ఎఫెక్ట్ అవుతారని హ్మ్. చెప్తున్నారు హ్మ్. దీనివల్ల. హ్మ్. సో, వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడికొచ్చేసి ట్రై జేసుకోవాలి. సరే ఇది అంటే పక్కాగా ఉంచుతాడా? మళ్ళా అస్తమాటు మారుస్తూ ఉంటాడు కదా! ఇలా ఏమైనా మళ్ళా లేదు ఇది జరిగేట్టుగా వస్తుంది. ఎందుకంటే హ్మ్. మొన్న మార్కో రూబియో వచ్చాడు గదా! ఇండియాకి. హ్మ్. అతను గూడా ఏమన్నా అంటే మీరు ఇండియన్స్ కోసం మేము పెట్టలేదు ఇది. అవును. వరల్డ్‌లో ఉన్న అందరి కోసం ఇది పెట్టాము. హ్మ్. మాకేమి ఇండియన్స్ మీద సెపరేట్ ఇదేం అన్ని లేదు. దేశాలకు ఇది మేము సంబంధించి. మా దేశ ప్రయోజనాన్ని అంటే మేము ఒక అక్కడ పుట్టగానే వాళ్ళకెందుకివ్వాలి? అవును. కావాలని ఏం చేస్తున్నారు? ప్రెగ్నెంట్‌గా ఉండి అక్కడ తీసుకెళ్ళిపోయి మనకు తెలిసిన వాళ్ళు చాలా చాలా మందున్నారు. మందున్నారు గదా! అక్కడ బిడ్డలు కనుక్కుంటే అక్కడ సిటిజన్‌షిప్ వస్తదని. అవును. సో, ఇవన్నీ వాళ్ళకి ఇన్ని రోజులు సహించారు. ఇప్పుడు దానివల్ల ఏందంటే, ఆ దేశంలో ఉన్నోళ్ళకి ఉద్యోగాలు రాకపోవడం, వాళ్ళకి హౌసింగ్ క్రైసిసు, రెండోది మన వాళ్ళ కల్చరల్ డామినేషను, పెద్ద పెద్ద మనం ఊరేగింపులు గూడా చేయడం. ఎంతసేపు మన రాష్ట్ర కేంద్రం గూడా ఎక్స్‌పోర్ట్ చేద్దామని చూస్తుంది తప్ప, ఇక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ సో, వర్క్ అది అనేది అది ఉండాలని ప్రాబ్లమ్. అందుకని హ్మ్. దీంట్లో ఇప్పుడు మన శ్రీధర్ వెంబు ఎంటర్ అయ్యాడు హ్మ్. పిక్చర్‌లోకి. ఎంటర్ అయిపోయి మీకు ఆత్మగౌరవం లేదా? ఆత్మాభిమానం లేదా? అంతే వచ్చేయండి మరి. ఇండియాకి. అక్కడికేం పని మీకు అంటున్నాడు. సరే వచ్చేస్తారు సరే. వచ్చేస్తే వాళ్ళకి ఇక్కడ ఒకవేళ స్టార్టప్ పెట్టుకోవాలంటే గవర్నమెంట్ టాక్స్‌లు ఎక్కువున్నాయి. ఉన్నోళ్ళే విత్‌డ్రా చేసుకొని వెళ్ళిపోతున్నారు. అవును. పెట్టుబడులు పెట్టేవాళ్ళు. ఈ టాక్స్‌లకి భయపడి. రెండోది ఎకో సిస్టమ్ అనేది ఇక్కడ ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. హ్మ్. అటువంటప్పుడు వాళ్ళొచ్చి ఏమేమి చేయాలి ఇక్కడ? ఏదో ఒకటి అనేది చేస్తే వెంబు చెప్పట్లే. వచ్చేయండి అంటున్నాడు. ఆ చెట్టు కింద కూర్చొని ఒక ఫోటో పెడతారు వెంబుది. ఎక్కడ పొలాల్లో. అదే వేస్తుంటారు ఎక్కడ చూసినా. అవునవును. అతను బాగా బీజేపీతో సపోర్ట్‌తో మంచిగా సెటిల్ అయ్యాడు. ఈ అవును. జోహో అవును. వెంబు. అవును. అతనేమో ఇప్పుడు కమ్ హోమ్ అంటున్నాడు. సో, సెల్ఫ్ రెస్పెక్ట్ రెస్పెక్టే. ఇంపార్టెంట్ అంటున్నారు. సో, హ్మ్. ఇది మేజర్ సమస్య అండి. అంటే ఒక రకంగా పొమ్మనలేక పొగబెట్టడం, ఫ్యామిలీ‌లని విడగొడితే చచ్చినట్టు ఎళ్తారు వీళ్ళు అవును. అన్న ఒక యాంగిల్ కనబడుతుందనమాట. అంటే ట్రంప్ మెథడ్‌లో ఏందంటే వీళ్ళని ఫ్యామిలీలు చీల్చాల. కుటుంబాలు చీలిస్తే చచ్చినట్టుగా వీళ్ళు అందరూ ఎళ్ళిపోతారు. హ్మ్. సో, మనకి సమస్య తగ్గుతుంది. ఇండియన్స్ అంత ఆహ్, ఈజీ‌గా వదిలే రకాలు కాదు సార్. ఒకళ్ళుంటేనే ఒకళ్ళకి కష్టపడి అదేలే కష్టపడొస్తారు. విడిగా ఉన్నా పర్లేదు కానీ డబ్బులే ప్రధానం డిస్టర్బ్ అయ్యి అనుకున్నోళ్ళున్నారు. ఒకరైతన్నా రావాలి గదండీ! అవును. ఒకరైతే అలాగే రావాలి. 10,00,000 మందయితే 8-10 లాక్స్ మంది హ్మ్. వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. హ్మ్. సో, అంటే దాదాపు 20% అమెరికాలో ఉన్న ఇండియన్ పాపులేషను హ్మ్. వచ్చేసారనుకో, హ్మ్. దాని ఎఫెక్ట్ చాలా పెద్ద ఎత్తున పడుతుంది. అవును. ఇండియన్ ఎకానమీ మీద గూడా. ఎందుకంటే, మనకి రెమిటెన్స్ అక్కడి నుంచి డాలర్ల రూపంలో రెమిటెన్స్ ఇక్కడే పెట్టుబడులు కడతారు. ఇన్నాళ్ళు అలవాటు పొలాలు, పడిపోయారు గదా! ఆస్తులు ఏ బిల్డింగ్ జూసినా పలానా ఎన్ఆర్ ఇది, విల్లా ఎన్ఆర్ ఇది అంటుంటారు ఇక్కడ మనం హైదరాబాద్. అలా ఆలోచిస్తాం గదా సార్. హ్మ్. ఇప్పుడు ఇక్కడున్నవాళ్ళు చాలా మంది దాదాపు ఒక 60% ఏసుకోవచ్చు. 60% మంది గూడా నిరుద్యోగులు, జీతాలు పెరక్క, అసలు అవును. ఉండడానికి ఇల్లు లేక, రెంట్‌లు కట్టలేక ఉన్నోళ్ళందరూ. ఎన్ఆర్ఐస్ వల్లే ఇక్కడ భూముల రేట్లు, ఇళ్ళల రేట్లు, రెంట్లు అన్నీ పెంచేశారు. మాలాంటోళ్ళు బతకొద్దు ఇండియాలో ఉన్నోడు ఇంక ఇలాగ ఇక్కడే అడుక్కు తినాలా అన్నట్టు కరెక్ట్. వాళ్ళ ఇప్పుడు మన ఫీలింగ్. అమరావతి వాళ్ళు ఎవరు వైపెళ్తే ఎక్కడ ఎదగకుండా జూసినా పాపం వాళ్ళే అట్లాగే వచ్చి ఉండిపోయారు సార్. అవును పెంచేస్తారు. చాలా దారుణంగా దౌర్భాగ్యంగా బతుకుతున్నారు చాలా మందసలు. సో, ఇప్పుడు దానివల్ల ఎకానమీలో ఫ్లో తగ్గిపోతుంది. ఫ్లో తగ్గిపోద్ది. యాహ్! దీనికి మోడీ గారేదో ఇన్‌బౌండ్ ఆలోచించాలి. రెవెన్యూ అంటారు. ఇప్పుడు మనకు ఆల్రెడీ డాలర్ క్రైసిస్ ఉంది. హ్మ్. మోడీ డాలర్లు తగ్గిపోయినాయిరా బాబు! హ్మ్. అందువల్ల నిల్వలు పెంచుకోవాలి. మీరు గోల్డ్ కొనొద్దు అంటున్నాడు. అవును. ఇప్పుడు ఆ నేను మొన్న డీటెయిల్‌గా చెప్పా. డాలర్స్ ఏ రూపాల్లో మనకి ఇండియాకొస్తది. ఏ హ్మ్. రూపాల్లో ఖర్చవుతుందని. హ్మ్. ఇప్పుడు అందులో వచ్చేది
దాదాపు 60% 50% అమెరికా లాంటి దేశాల నుంచే వస్తుంది. ఉమ్. ఇప్పుడు అందువల్ల ఇప్పుడు మనోళ్ళు ఏం చేయాలి? కెనడాకి లేకపోతే వేరే వేరే పక్క పక్క దుబాయ్‌కో ఇంకో అక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. దుబాయ్ దుబాయ్ పరిస్థితి ఉన్నోళ్ళ బాలే. పరిస్థితి బాలేదు. కెనడాలో కూడా మా పాప కూడా మా సిస్టర్ పాప అక్కడే చదువుకొని అక్కడ జాబ్ చేద్దామని కుదరక ఉమ్, వచ్చేసింది. ఉమ్, అట్లాగే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవును. ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కొడుతున్నారు, ఊరేగింపులు చేస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే సార్, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కూడా కొన్ని ప్రాజెక్టులు వచ్చినాయి ఇప్పుడు హ్మ్. మనకి ఐటీ సెక్టర్ సంబంధించి. యాహ్! ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు గోళంతా ఏంటంటే మరలా అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి పెడితే ఉద్యోగాలు మరలా వీళ్ళకి మీరేదో ఇక్కడ పెడితే మా ఆల్రెడీ పరిస్థితి ఇప్పుడు ఇంకా ఎదగనివ్వరా అని కరెక్ట్. వీళ్ళు అక్కడ ఎన్ఆర్ఐలు కాబట్టి ఆ కంపెనీలు ఇక్కడ ఉంటాయి కాబట్టి, ఇచ్చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్, గూగుల్ ఉమ్, వాళ్ళంతా ఇక్కడ ఆల్రెడీ పెడుతున్నారు. అవును. వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అక్కడ ఇస్తారు. పనిచేస్తున్న వాళ్ళకి ఇస్తారు ఆటోమేటిక్‌గా. వాళ్ళకి ఎట్టకేలకి సర్కిల్ ఇండియాలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడైనా పరిచయాలు ఉంటాయి. ఎవరినో పట్టుకొని వచ్చుకుంటారు. అవును. ఇక్కడ ఉండే వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లమ్. సో రకరకాల ఇదో రకమైన స్పిల్ రెవల్యూషన్. ఓవర్ ఎఫెక్ట్ అంటారు ఈ వీటిని. కాక్రోచ్ లాగా ఏదో పుట్టుద్ది కొత్తది సో మళ్ళా. ప్రాబ్లమ్ అయితే ట్రంప్ చేసే పని వల్ల ఇండియా గందరగోళం అయితే అన్ని రకాలుగా అవుతుంది. ఒక రకంగా కాదు. ఇరాన్ వార్ తెచ్చి మనకి నానా ఇబ్బందులు పెట్టాడు. అవును. ఇప్పుడు అవును. దీని ఎఫెక్ట్ అయితే చాలా పెద్ద ఎత్తున పడుతుందని ఉమ్, చెప్తున్నారండి. ఉమ్, అయితే ఇది అమల్లో ఎలా ఉండబోతుంది, ఏంటి అనేది ఇంకా తెలియాలి. ఉమ్. ఏదేమైనా ఇది ఖచ్చితంగా డిస్టర్బ్ అయితే చేస్తుంది పెద్ద చేస్తుంది. ఎత్తున. సార్ చిన్న క్లారిటీ సార్. ఇప్పుడు ఇన్ కేస్ ఒకవేళ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారనుకోండి సార్ హ్మ్. ఇండియాలో. వీళ్ళు ఇండస్ట్రీస్ లాంటివి అలాంటివి ఏమైనా పెట్టి డెవలప్ చేసినా కూడా అప్పుడు ఎంప్లాయ్‌మెంట్ అట్లాగా మనకి ఎకనామికల్‌గా ఏమైనా అంటే ఛాన్స్ ఉంటుందా? వాళ్ళకి అక్కడ సిటిజన్‌షిప్ రానప్పుడు ఇక్కడే ఉంటది. కానీ వాళ్ళు అవును. చేస్తే మంచిదే గానీ, మంచిది. అవును. అదంత ఈజీ కాదని చెప్తున్నా. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అదే హ్మ్. చెప్తున్నా కదా! టాక్స్ చాలా హ్మ్. ఎక్కువుంది. హ్మ్. ఇక్కడ ఎకో సిస్టమ్స్ డెవలప్ కాలేదు. అవును. ఆల్రెడీ ఇక్కడ ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కట్టొద్దండి. అది రిస్ట్రిక్షన్స్ అవును. మొదలైనాయి. ఇలాంటప్పుడు వాళ్ళొచ్చి ఇమ్మీడియేట్‌గా చేయడానికి కుదరదు. హ్మ్. ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్. హ్మ్. కాబట్టి అంత ఈజీ అయితే కాదు. రైట్. థాంక్ యూ సార్.